దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి జీవిత విశేషాలు. ఆంధ్ర రత్నం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 1889 జూన్ 2వ తేదీన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు అనే గ్రామంలో జన్మించారు. తండ్రి కోదండరామస్వామి, తల్లి సీతమ్మ. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా నియమితులైన మొట్టమొదటి ఆంధ్రుడు దుగ్గిరాల. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం బాపట్లలో సాగింది. మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం బాపట్ల తాలూకా ఆఫీసులో పనిచేశారు. తర్వాత ఉద్యోగాన్ని వదిలి ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. 1917లో గుంటూరు చేరుకుని అక్కడ ప్రభుత్వ కళాశాలలోను, మచిలీపట్నం నేషనల్ కాలేజీలోను కొంతకాలం పాఠాలు బోధించారు. 1919లో అన్నింటినీ విడిచిపెట్టి అనిబిసెంట్ ప్రారంభించిన హోమ్ రూల్ ఉద్యమంలో అడుగుపెట్టి పూర్తిగా స్వాతంత్ర సమరం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. 1923 నుంచి 1931 వరకు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘంకు అధ్యక్షులుగా సేవలందించారు. స్వతహాగా రాముడు భక్తులైన గోపాలకృష్ణయ్య రామదండుని స్థాపించి స్వరాజ్య ఉద్యమం కోసం కృషి చేశారు. మహమ్మద్ అలీ రామదండును రెడ్ ఆర్మీ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. చీరాల ప్రాంతంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయనకు జైలు శిక్ష కూడా విధించారు. 1925లో మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాసులు స్థాపించిన స్వరాజ్య పార్టీలో కార్యదర్శిగా వ్యవహరించారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృత భాషల్లో దిట్ట. ఆయన ఆంధ్ర విద్యాపీఠ గోష్ఠి అనే సంస్థను స్థాపించారు. అభినయ దర్పణమును రచించారు. ఆయన శిష్యుల్లో అబ్బూరి రామకృష్ణారావు ఒకరు. ఆంధ్రరత్న బిరుదాంకితుడైన గోపాలకృష్ణయ్య కేవలం 39 ఏళ్ల ప్రాయంలో 1928 జూన్ 10వ తేదీన క్షయ వ్యాధితో మరణించారు.